బెట్టింగ్ వల్ల అప్పుల్లో మునిగిపోయారా? జీవితంలో ఎంత కష్టం వచ్చినా దయచేసి ఆత్మహత్య చేసుకోకండి. మీ దగ్గర ఏమైనా ఆస్తులు ఉన్నాయా? అవి అమ్మండి, అప్పులు తీర్చండి. డబ్బు పోతుంది, మళ్ళీ వస్తుంది, కానీ మీరు పోతే మళ్ళీ రారు. ఒకవేళ మీరు అప్పులు తీర్చలేని స్థితిలో ఉన్నా భయపడకండి, పోలీసుల సహాయం తీసుకోండి. మీ కుటుంబాన్ని, మీ మనసును నమ్మండి, మీకు తప్పకుండా దారులు కనిపిస్తాయి. మీ వల్ల కాకపోతే మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, వాళ్ళు ధైర్యం ఇస్తారు. వాళ్ళ సహాయంతో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పండి. వాళ్ళు మొదట కోప్పడవచ్చు, కానీ ప్రేమతో మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ బాధల్ని ఒంటరిగా మోసుకుంటూ మాయమయ్యే ప్రయత్నం మాత్రం చేయకండి. అనిల్ అంబానీ గారికి కూడా అప్పులయ్యాయి, కానీ వారు నిలబడ్డారు. అప్పులు మన జీవితాన్ని కాదు, మన ధైర్యాన్ని పరీక్షిస్తాయి. తప్పు జరిగిందంటే ఇకపై అలాంటిదే చేయకూడదని గట్టిగా నిర్ణయం తీసుకోండి. జీవితం మీద ప్రేమ పెంచుకోండి. అప్పులు ఉన్నాయంటే జీవితం ఆగిపోయినట్టే కాదు, బతికుంటే పరిష్కారం ఉంటుందనే ఆశ ఉండాలి. డబ్బు పోయినా జీవితం మిగిలుంటే చాలు, దాన్ని తిరిగి గెలవవచ్చు. మీ జీవితాన్ని విలువగా భావించండి. నమస్తే. గుప్పడంత మనసుతో స్వప్న.